సర్వ పర్వత శ్రేణి తిరగబడి ఉరగగా సంద్రాలు ఉప్పొంగి దివినాక్రమించగా అనిలాగ్ని భూతాలు స్తంభించిపోవగా దశ దిశాకాశాలు ఖజగజా వణగగా భీకర పిశాచాలు భీకలు కాగా ప్రేత భూతాలెల్ల తడబడుచు పరుకిడగా ఆది ముత్తైదువే అగ్ని సింహాకృతై అఖిలాండ బ్రహ్మాండ కోటి షట్జాత్మయై హ్రీంకార హుంకార ధిక్ ధిక్ ద్విరుక్తాల హ్రీంకార ఘీంకార భుక్ భుక్ ప్రయుక్తాల ప్రళయ ప్రగర్జనల గర్జా ప్రతిధ్వనుల విలయ మాయా రూప వికృత దైత్యాధమున్ ధ్వజస్తంభం ఇలా పడిపోవడం అపచారమండి. అపచారం ఏంటి అయ్యగారు? కర్ర అన్నాక ఇరకన్నా ఉంటుందా? ఎప్పుడో పురాతన కాలం నాటిది. ఎండకి ఎండి వానకి తడిచి పుచ్చిపోయి ఉంటుంది. లేదు, గుళ్ళో దీపాలు కూడా ఆరిపోయాయి. ధ్వజస్తంభం విరిగిపడింది అంటే జరగబోయే అనర్థానికి సంకేతం. ఏదో ఘోరం జరుగుతోందని అమ్మవారు అన్యోపదేశంగా ఆదేశిస్తున్నారు. అయితే పడిపోయిన దాని స్థానంలో కొత్త ధ్వజస్తంభం పెడదాం. అమ్మవారి దయ వలన నిండుగా వర్షాలు కురిసి పుష్కలంగా పంటలు పండుతున్నాయి. మనకింత చేసిన అమ్మవారికి మనం ఆ మాత్రం చేయలేమా? అవును, ఊరంతా తలో చేయి వేసి చందాలేసుకుని వెంటనే పని కానిచ్చేద్దాం. అయితే ఎవరంతిస్తారు ఇప్పుడే చెప్పండి. నా వంతు 10,000. నేను 20 ఇస్తాను. నా వంతు 25,000. నేను 50,000 ఇస్తాను. ఆపండి ఆపండి. ఎందుకు శాస్త్రి గారు ఆపమన్నారు? ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ చేయడానికి మీరెవరు? అదేమిటండి, ఈ ఊరు వాళ్ళం. ఈ ఊరు గుడిని బాగు చేసుకోవడం మన బాధ్యత కాదా? ఈ ఊరు మాత్రమే మనది. ఈ గుడి మాత్రం సూర్యదేవర వంశస్థుల వారిది. హలో, సారీ. వాట్? ఏం లేదు, నువ్వు సారీ చెప్తున్నా డ్యామేజ్ రికవర్ అవ్వట్లేదేంటా అని. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి ఇప్పుడు? రిపేర్కి ఎంత అవుతుందో చెప్పండి, పడేస్తాను. ఓ, నేనే నా కార్ని మెకానిక్ షెడ్కి తీసుకువెళ్ళి రిపేర్ చేయించుకోవాలన్నమాట. అంటే నేను రిపేర్ చేయించువాలా? మరి డాష్ ఇచ్చింది నువ్వే కదా. యు నో హూ ఐ యామ్? డు యు నో హూ మై మామ్? బై ద వే, నేనెవరో తెలుసా నీకు? నా టైం వాల్యూ ఎంతో తెలుసా నీకు? ఐఎమ్ డాటర్ ఆఫ్. స్టాప్ ఇట్. నువ్వెవరి డాటర్ వో నాకు అక్కర్లేదు. నువ్వెవరివో చెప్పు.
ఐఎమ్ ఏ మోడల్. 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 ఓ, ఎంత సంపాదిస్తున్నావు? సంపాదించాల్సిన కర్మ నాకేంటి? అమ్మ బాబు కష్టపడి పెంచుతుంటే ఖాళీగా కూర్చొని తింటూ తిన్న దరక్క క్యాట్ వాకులు చేసుకుంటూ తయారుగా బతికేస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ. వెయిట్. నేను నీ టైప్ కాదు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్. సెల్ఫ్గా ఎర్న్ చేస్తాను. నేను నీలా ఎవరిపై ఆధారపడను. నీ వల్ల కంట్రీ ఎకానమీకి ఆవగించినంత యూస్ కూడా లేదు. నీలాంటి వాళ్ళందరినీ కట్టగట్టి సహారా ఎడార్లో విసిరేయాలి. నువ్వేమైనా పోషిస్తున్నావా నన్ను? నన్ను అనడానికి నీకే బ్రెడ్స్ ఉన్నాయి. నేనే కానీ నిన్ను పోషించాల్సి వస్తే ఫుడ్కి బదులు పాయిజన్ పెట్టుండేవాడిని. ఎనఫ్. నీకేం కావాలో చెప్పు. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏ పని పాట లేని నీకే మీటింగ్ ఉంటే బిజినెస్ మ్యాన్ని నాకుండదా? ఓ, జై వెయిట్ చేస్తున్నాడేమో. షుట్. ఓ, మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం ఉంది. The number you're calling is currently busy. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం షట్. నీ వల్ల నా పర్సనల్ ప్రోగ్రామ్ కూడా అప్సెట్ అయింది. సేమ్ హియర్. అప్సెట్కి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉన్నావు. నీకు అప్సెట్ ఏంటి? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? నేనేం పారిపోవట్లేదు. ఫోన్ చేసుకుని వస్తాను. ఓ, నిత్య. హలో నిత్య, హాయ్ జై. వచ్చావా? ఐఎమ్ సారీ. ఒక 5 minutes. ఇట్స్ ఓకే, బాయ్. బాయ్. టైం వేస్ట్ చేయకుండా చెప్పు. వాట్ యు వాంట్? నా టైం కిల్ చేస్తుంది నువ్వు. కళ్ళు నెత్తిన పెట్టుకుని నా కారుకి డాష్ ఇచ్చావు. డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ. ఎలా కనిపిస్తున్నా నేను? డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నావేంటి? యా, దట్స్ రైట్. వాళ్ళతోనే అడిగిస్తాను. నమస్తే సార్. తను నా కార్కి డాష్ ఇచ్చింది. యాక్షన్ తీసుకోండి. ఓకే సార్. హలో, ఏంటి గిఫ్ట్ షాప్ లో జరిగిన దానికి రివెంజ్ తెచ్చుకుంటున్నావా? రివెంజా? నా రేంజ్కి రివెంజ్ ఎలా ఉంటుందో చూస్తావా? సార్, మరి నేను ఉంటాను. ఆఫీసర్, డూ యు నో హూ ఐ యామ్? సారీ మేడం, మీరు ఎవరైనా కావచ్చు. సార్ కంప్లైంట్ ఇచ్చారు. మీరు స్టేషన్కి వచ్చి ఫైన్ కట్టి కారు తీసుకెళ్ళండి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవీపురం.